వెల్కమ్ ఏడిఎన్ స్టడీ సర్కిల్. ఇప్పుడు మనము టెట్కు సంబంధించిన ఒక ప్రీవియస్ క్వశ్చన్ను డిస్కస్ చేద్దాము. క్వశ్చన్ ఏమన్నాడంటే, శూన్యేతర పూర్ణాంకము మరియు దాని పరపదము యొక్క లబ్ధం ఎల్లప్పుడూ ఏమవుతుంది అని అడిగాడు. ఇక్కడ మనకు శూన్యేతర పూర్ణాంకం అంటే ఏందో తెలియాలి, పరపదం అంటే ఏందో తెలియాలి. అసలు పూర్ణాంకాలు అంటే ఇక్కడ ఒక లైన్ తీసుకుంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0, 1, 2, 3, 4, 5, 6 ఇవి పూర్ణాంకాలు అంటే హోల్ నెంబర్స్. 0 నుంచి స్టార్ట్ అయ్యి అనేకం వరకు వెళ్తూనే ఉంటాయి. ఇక్కడ ఏమన్నాడు, శూన్యేతర పూర్ణాంకము అంటే ఇది తీసుకోకూడదు మనము, ఇది కాకుండా పరపదము అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 3 అనుకుంటే 3 యొక్క పరపదం ఏమవుతుందంటే 2 అవుతుంది. అదేవిధంగా 5 యొక్క పరపదం ఏమవుతుందంటే 4 అవుతుంది. పరపదం అంటే ఒక సంఖ్యకు ముందున్న సంఖ్యను పరపదం అంటారు. ఓకేనా. ఇప్పుడేమో ఏమన్నాడు క్వశ్చను, శూన్యేతర పూర్ణాంకము మరియు దాని పరపదము. అది తీసుకోకుండా ఇంకేమైనా తీసుకోండి. ఫర్ సపోజ్కు 2 తీసుకున్నాం. 2 తీసుకుంటే 2 దాని యొక్క పరపదం ఏమవుతుంది 1. 2 into 1 ఏమవుతుంది 2. 2 అనేది సరి సంఖ్య. ఇప్పుడు చూడండి, ఇంకొకటి తీసుకున్నాం. లైన్లో 3, 4, 5, 6 తీసుకున్నాం. 5 అనే పూర్ణాంకంకి పరపదం ఏమవుతుందంటే 4. వాటి లబ్ధం ఏమవుతుంది 5 into 4 ఏమవుతుంది 20. 20 అనేది ఈవెన్ నెంబర్, సరి సంఖ్య. కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒక శూన్యేతర పూర్ణాంకము మరియు దాని పరపదం యొక్క లబ్ధం ఎల్లప్పుడూ సరి సంఖ్య అవుతుంది. ఏమవుతుంది సరి సంఖ్య అవుతుంది. ఏమైనా తీసుకోండి మీరు. ఇక్కడ 10 తీసుకున్నాం, 11 తీసుకున్నాం, ఇక్కడ 12 తీసుకున్నాం, ఇప్పుడు 10 తీసుకున్నాం. 10 యొక్క పరపదం ఏమవుతుంది 10 అవుతుంది. 11 యొక్క పరపదం 10 ఇంటూ గుణిస్తే ఏమవుతుంది 110 అవుతుంది. ఇదేం సంఖ్య సరి సంఖ్య. మీరు ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా అది ఎల్లప్పుడూ సరి సంఖ్య అవుతుంది. ఏమవుతుంది సరి సంఖ్య అవుతుంది.